ఏయ్ బబ్లు, ఏంటి చెప్పు బంటి? అక్కడ చూడు, ఎవరో ధనవంతులు కూర్చున్నారు. ఒక బకరాగాని పట్టుకుంటే చాలు, ఇక మనం వాళ్ళ ఇంట్లో హాయిగా కూర్చుని తినొచ్చు. ఇక మనం ఏ పని చేయాల్సిన అవసరం ఉండదు. ఏం ప్లాన్ వేసావు బంటి? నటన ప్రారంభిద్దాం. లైట్స్, కెమెరా, యాక్షన్! అరే చెంగం గారు కాస్త ఆగండి, రామచిలకలు బైక్ కింద పడి చచ్చిపోతాయి. అయ్యమ్మా! ఓహోహోహోహో, పాపం దెబ్బ తగిలినట్టుంది. చెంగం గారు డస్ట్బిన్ నుంచి బయటికి రాకముందే నేను దీన్ని తీసుకెళ్లి మందు వేయించి వస్తాను. అరే మిట్టు అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు తినటానికి ఘాటైన గుంటూరు మిరపకాయల్ని తీసుకుని వస్తాను. ఫ్రూట్స్ లాంటివి ఏమైనా తీసుకొచ్చారంటే ఇంకా బాగుంటుంది. బై ద వే, నా పేరు బబ్లు. పదులు ఈ రామచిలక మాట్లాడుతుంది, మనుషుల్లాగే మాట్లాడుతుంది. ఇది తినటానికి ఫ్రూట్స్ కావాలట. అలాగా, కాస్త నా ముందు మాట్లాడించు. అంటే నా మీద నమ్మకం లేదా? చూస్తూ ఉండు. బబులు నాన్న, పతులుకి చెప్పమ్మా, నీకేం తినాలని ఉంది? అరే చెప్పు బబులు. మిట్టు మిట్టు, మిఠాయి మిట్టు. విన్నావు కదా అది ఏం మాట్లాడుతుందో? కానీ నేను నిజమే చెప్తున్నాను. ఇదిగో తిను. ఇది తిండి విషయంలో అచ్చం నీలాగే ఉన్నట్టుంది. మీ ఇద్దరిది ఒకే పోలిక. ఏయ్, నువ్వు పతుల ముందు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు నాకు బోల్డెన్ ఫ్రూట్స్ తినిపించు, నేను నీకు 3 కోరికలు తీరుస్తాను. 3 కోరికలు. ఏంటిది? నేను దానికి బోల్డ్ అని ఫ్రూట్స్ తినిపిస్తే నాకు 3 వరాలు ఇస్తుందంట. 3 వరాలు. భలే భలే, నేను ఇప్పుడే వస్తాను. అరే ఏమిటి నువ్వు చేస్తున్న పని మోటు? నువ్వు బాగానే ఉన్నావు కదా, పద వెళ్ళి హాయిగా నిద్రపోదాం రా. అరే నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. నాకిప్పుడు ఈ బబ్బులు 3 వరాలు ఇస్తాడు. అరే బబ్బులు, నేను చెప్పేది నిజమేనండి. నువ్వు పదులకు ఎందుకు చెప్పడం లేదు? నోరు విప్పి మాట్లాడు. ఏమిటి, రామచిలుక మోటుకు 3 వరాలు ఇస్తుందా? బాసు వినారంటే ఖుషి అయిపోతారు. నాకు కాస్త పెట్టు, నువ్వు కాస్త తిను. నాకు కాస్త పెట్టు, నువ్వు కాస్త తిను. ఇది జీవితం అంటే. ఒక్క బకరాగాని బుట్టలో వేసుకుంటే చాలు, ఇక జీవితం అంతా మనం కాలు మీద కాలు వేసుకుని తినొచ్చు. ఓకే, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ రేపు బ్రేక్ఫాస్ట్ కి వస్తాను. సరే, బాయ్ బాయ్. ఏంటిది బబ్లు? ఈసారి మనం దొరికిపోయినట్టున్నాం. వీడు మనల్ని వదిలిపెట్టేలా లేడు. అయితే కానీ పంజరంలోంచి తప్పించుకోవడానికి 420 ఫార్ములా ఉంది కదా మన దగ్గర. ఓకే బబ్లు. బాస్ బాస్, ఏమైంది ఈ రామచిలుకలకి? ఇప్పుడే నేను వీటిని బయటికి తీసి చూస్తాను. బయటికి తీయాల్సిన పని ఏమీ లేదు. ఈ పక్షులు మనకెందుకు పనికిరావు. పంజరాన్ని ఏదైనా మంటల్లో పడే, లేకపోతే సముద్రంలో విసిరేయి. వాటికి బాగైపోయింది చూడండి. బాగుంది, చాలా బాగుంది. త్వరగా నాకు 3 వరాల్ని ప్రసాదించండి, లేదంటే నా సంగతి తెలీదు. మీకు జీవితం మీద విరక్తి వచ్చేలా చేస్తాను. ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడి నన్ను పిచ్చివాణ్ణి చేయాలని చూడకండి. మర్యాదగా 3 వరాలు ఇస్తానని త్వరగా చెప్పండి. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, నిన్న రాత్రి నుంచి ఇవి మిట్టు మిట్టు అని మాత్రమే పలుకుతున్నాయి. 3 వరాల సంగతి ఎప్పుడు చెప్తాయి? మిట్టు మిట్టు నాన్నా, మిట్టు
మిట్టులనా బాస్ బాస్ నాకు తెలిసి వీటికి ఘాటైన మిరపకాయలు తినిపిద్దాం. ఖుషి అయిపోయి 3 వరాలు ఇచ్చేస్తాయి. పదండి బాస్, బజార్ వెళ్దాం. నా బబులు నాకు 3 వరాలు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు కూడా అర్థం కావటం లేదు. నేను ఎలాగైనా సరే వెతికి పట్టుకుంటాను. అంతకంటే ముందు నువ్వు డాక్టర్ జట్కా దగ్గరకు వెళ్ళి పరీక్ష చేయించుకో, బాగుంటుంది. నువ్వు పగలు కూడా కలలు కొంటున్నావు మోటు. ఎక్కడైనా రామచిలకలు 3 వరాలు ఇస్తాయని విన్నావా? అదుగో డాక్టర్ జట్కా ఘసేటేరామ్ ఇక్కడికే వస్తున్నారు. ఈ ఘాటైన మిరపకాయలన్నీ నాకే కావాలి. మొత్తం అన్ని నాకే ఇచ్చేయండి. అరేరే ముందు డబ్బులు ఇవ్వండి. ఎంత డబ్బు కావాలో త్వరగా చెప్పు, త్వరగా చెప్పు. నాకు టైం లేదు. జాన్, నువ్వు ఘాటైన గుంటూరు మిరపకాయలు ఎందుకు కొంటున్నావు? కొంపదీసి మా బబులు నీ దగ్గర ఉన్నాడా? లేదు లేదు, మా దగ్గర రామచిలక ఏం లేదు. మా బాస్కి ఘాటైన మిరపకాయలు తినడం అంటే చాలా ఇష్టం. ఏమంటారు బాస్? బాస్ తెలుసుకుంటారంటే ఈ మిరపకాయలన్నింటినీ ఒకే టైంలో ఒక్కరే తినేయగలరు. అవును కదా బాస్? అవునవును, నాకు ఘాటైన మిరపకాయలంటే చాలా ఇష్టం. ఈ మిరపకాయలన్నింటినీ ఒక్కడే కూర్చొని తినేయగలను. అయితే నువ్వు తిని చూపించు. నువ్వు అబద్ధం చెబుతున్నావని మాకు అనుమానంగా ఉంది. మా రామచిలక నీ దగ్గరే ఉన్నట్టు మాకు అనిపిస్తోంది. బాస్, ఒకసారి తిని చూపించండి, అప్పుడే వాళ్ళు నమ్ముతారు. యా, ఏమిటిది? మనం ఒకదాని కోసం వస్తే ఇక్కడ 2 ఉన్నాయేమిటి? ఒకళ్ళైతే బబులు, మరి రెండోది ఎవరు? ఇతను నా స్నేహితుడు బంటి. లగైతో మాట్లాడే రామచిలకలు. సారీ మోటు, నేను నీకు అబద్ధం చెప్పాను. నేను నీకు 3 వరాలు ఇవ్వలేను. నిజానికి మేము మనుషులు ఇలాగే మోసం చేసి ఫ్రీగా తింటూ ఉంటాం, ఆ తర్వాత హాయిగా ఎగిరిపోతూ ఉంటాం. కానీ ఈసారి దొరికిపోయాం. దయచేసి మమ్మల్ని కాపాడండి. చూసావా పతులు, నేను చెప్పాను కదా రామచిలుక మాట్లాడుతుంది అని. ఇంతకు ముందు మేము ఒక సర్కస్ లో పనిచేసాం. వాళ్ళు మాకు మనుషుల్లో మాట్లాడడం నేర్పించారు. మేము అక్కడి నుంచి పారిపోయాం. ఇలాగే మనుషులు మోసం చేస్తూ కడుపు నింపుకుంటూ బతికేస్తున్నాం. లగైతో మధ్యలో వీళ్ళెక్కడి నుంచి వచ్చారు? అయిపోయాను. అయ్యో, లగైతో అమ్మో అయ్యా, ఎందుకు అందరూ వచ్చి నా మీదే పడుతున్నారు? ఈగల్, ఆ ఈగల్ నేను ఎలాగైనా పట్టుకోవాలి. పెద్దన్నయ్య, నా బబులు ఆపదలో ఉన్నాడు. ఏదో ఒకటి చెయ్యి. ఇదిగో ఫ్లయింగ్ సాసర్, దీన్ని తీసుకో, పైకి ఎగిరిపో. వెళ్ళు, నీ బబులుని కాపాడి తీసుకురా మిత్రమా. మోటు పత్రు, మేము ఎక్కడున్నాం? త్వరగా రండి, వచ్చి మమ్మల్ని కాపాడండి. వాళ్ళిద్దరూ మిమ్మల్ని కాపాడడానికి ఎందుకంత సాహసం చేస్తున్నారు? ఎక్కడే ఆగు. బబులు, ఆకాశంలో ఎగరడం అంత సులభమేమి కాదు. కాపాడండి. ఆకాశంలో ఫైటింగ్ చేయడం నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఈ రోజు మీ ఇద్దరిని హాయిగా లంచ్ లో స్నాక్స్ లా నంచుకుంటాను. వీళ్ళిద్దరూ ఓటమిని ఒప్పుకునేలా లేరు. నేను ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బంటి, మోటు పత్రు పట్టుకోండి, వచ్చి త్వరగా పట్టుకోండి. బంటి. నదిలో పడిపోయేలా ఉన్నావు. నీళ్ళంటే నాకు చాలా భయం. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? నువ్వు ఇక్కడ నుంచి డైవ్ చేయి. నిన్ను పట్టుకోగలిగేవారు ఎవరు ఉండరు. ఎటువైపు వెళ్తావో, అటువైపు వెళ్తావో, ఎటువైపు వెళ్తావో నీ ఇష్టం.
మేము 3 వరాలు ఇవ్వలేమన్న విషయం మీ ఇద్దరికీ తెలుసు. అయినా మమ్మల్ని కాపాడడానికి మీ ప్రాణాలు ఎందుకు పణంగా పెట్టారు? ఎందుకంటే మీరు మాకు అతిథులు కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవడం మా బాధ్యతని అనుకుంటున్నాం. కానీ మీరు నాకు మాట ఇవ్వాలి, ఇక జీవితంలో ఎవరిని ఎప్పుడు ఈ విధంగా మోసం చేయకూడదు. చెయ్యం మోటు. ఇక నుంచి మేము కూడా మిగిలిన పక్షుల్లాగే మా ఆహారాన్ని మేమే సంపాదించుకుని తింటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్ మోటు బట్టు. మళ్ళీ కలుసుకుందాం. డాక్టర్ జట్కా, మేమిద్దరం జలుబుతో బాధపడుతున్నాం. అసలు మీ ఇద్దరికి ఏమైంది మిత్రమా? ఎప్పుడొచ్చినా ఏదో ఒక సమస్యను తీసుకొస్తూ ఉంటారు. డాక్టర్ జట్కా, ఈ జలుబు మమ్మల్ని తెగ పీడించేస్తోంది. ఇదిగో ఈ స్టీమ్ గ్యాడ్జెట్స్ ని తీసుకోండి. ఇందులో నీళ్లు పోసి 2 చుక్కల మందును కూడా కలపండి. నీటిని మీరు ఎంత బాగా వేడి చేస్తే మందు వల్ల అంత బాగా వాసన వస్తుంది. ఆ తరువాత మందు నీళ్ళలో కలిసి ఆవిరిగా మారుతుంది. అప్పుడు మీరు ఆవిరిని పట్టండి. అప్పుడు ఆవిరి లోపలికి వెళ్తుంది, జలుబు మాయమైపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. అరే మోటు, నా ప్రాణ స్నేహితుడా, ఇక్కడ అంటే కాదు, ఇంటికి వెళ్ళి ఆవిరి పట్టు. వెళ్ళండి మిత్రులారా. అరే మోటు, నువ్వేం చేస్తున్నావు? 2 చుక్కలే వెయ్యమన్నారు కదా. ఇంకాస్త పెంచుతాను. పదులుది కూడా. ఏంటిది? అరే నువ్వు అసలు ఎందుకు హీట్ నంత ఎక్కువగా పెంచేశావు? మొహం అంతా కాలిపోయింది చూడు. సమోసా సమోసా సమోసా. అరే పతులు, నీ ముక్కు కాదు, నా ముక్కు. ముక్కులకి ఏమైంది? తెరికి. అరే ఇది ఇంత పొడుగ్గా ఎలా అయ్యింది? ఇది ఖచ్చితంగా డాక్టర్ జట్కా గారి మందు ప్రభావమే. నేను ఆయన్ని వదిలిపెట్టను. పద, వెంటనే ఆయన దగ్గరికి వెళ్దాం. పద. అరే పతులు, ఇప్పుడు మనం తలుపు ఎలాగ తీస్తాం? మన చేతుల కంటే ముక్కులే పొడుగ్గా ఉన్నాయి కదా. ఐడియా సజ్జి, వెనక్కి తిరిగి బయటికి వెళదాం. పద. ఏమిటవి, నిజమైన ముక్కులా లేక నకిలీవా? వీటితో ఏదైనా డ్రామా వేయడానికి పెడుతున్నారా? బాక్స్ అన్నయ్య, ఇది నిజమైన ముక్కే. లేదు లేదు, నేను నమ్మను. ఇంత పొడిగైన ముక్కులు నిజమైనవి ఎలా అవుతాయి? మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తాను, ఉండండి. అరే బాక్సర్ అన్నగా ఏం చేస్తున్నావు? నొప్పిగా ఉంది. మీరిద్దరూ యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు, కానీ నన్ను మీరు మోసం చేయలేరు. మీ నకిలీ ముక్కుల్ని ఇప్పుడే తీసి అవతల పారేస్తాను, చూడండి. అరే ఇవి నిజమైన ముక్కులాగే ఉన్నాయి. మీరిద్దరూ చూడడానికి ఎంతో ఫన్నీగా ఉన్నారు. ఓయ్ ఏంటి వీళ్ళు చదువుతున్నావు? నేను దగ్గరికి రావాలా? ఇదిగో వచ్చాను, ఏమిటో చెప్పు. ఇక నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. నన్నే కొడతారు మీరు.
అయ్యమ్మా మోటు పత్లు మీ ఇద్దరు ముక్కులకి ఏమయ్యింది? చెంగం గారు, ఇది డాక్టర్ జట్కా గారు ఇచ్చిన మందు ప్రభావం. మేమిప్పుడు ఆయన దగ్గరికే వెళ్తున్నాం. చింగం సార్ మోటుపతులు మన చెక్ పోస్ట్ బ్యారియర్ ని విరగొట్టేశారు. ఇప్పుడు వచ్చే పోయే బళ్ళని మనం ఎలా ఆపాలి? బ్యారియర్లున్నాయి, ఒక్కటి కాదు 2. పదమోటు, నీ ముక్కుని దారికి అడ్డంగా పెట్టి బ్యారియర్ల నుంచో. నేను ఓపెన్ అని చెప్పినప్పుడు నువ్వు నీ ముక్కుని పైకెత్తాలి. అలాగే నేను క్లోజ్ అని చెప్పినప్పుడు నీ ముక్కుని నువ్వు మళ్ళీ దారికి అడ్డంగా పెట్టాలి. ఓకే? వద్దొద్దు, నేను చేయను. మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి, లేదంటే నేను జైల్లో పడేస్తాను. 1 గంట సేపు నువ్వు అలా నుంచుంటే చాలు. ఓకే? ఏయ్, పేపర్. ఓకే, ఓపెన్. వెరీ గుడ్. ఓకే, ఓపెన్. వెరీ గుడ్. పతులు, ఏమిటి మనం ఇలా ఇరుక్కుపోయాం? 1 గంట ఉంటే సరిపోతుంది. నోరు మూసుకుని మాట్లాడకుండా నుంచో. అరే అమ్మా తల్లి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నువ్వు మాట్లాడకుండా నించో. నేను ప్రతిరోజు ఇక్కడ బ్యారియర్ మీద బట్టలు ఆరేసుకుంటాను. నా బట్టలు గనుక మురికయ్యాయంటే ఊరుకోను. టైం ఓవర్. థ్యాంక్ యూ మోటు పత్లు, థ్యాంక్ యూ. రేపు కూడా 11 నుంచి 3 వరకు ఈ పని ఉంటుంది. మీరిద్దరూ ఇక్కడికి వచ్చేయాలి. ఓకే 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 ఓకే. ఇక్కడి నుంచి. ఇదేమి చెట్టు కొమ్మ కాదు, కరెంటు తీగ కాదు, నా ముక్కు. వెళ్ళండి ఇక్కడి నుంచి. కంటికి కన్ను, పంటికి పన్ను. మనం డాక్టర్ జట్కా మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఆయన్ని వదిలిపెట్టాను. డాక్టర్ జట్కాకి ఫోన్ చేస్తాను. డాక్టర్ జట్కా ఏదో పని మీద బయటికి వెళ్లారు. సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తారు. పద, ఆ గద్దెలో కూర్చొని సాయంత్రం దాకా కాలం గడిపేద్దాం. చూడు, వాళ్ళిద్దరి ముక్కులు చూసావా ఎంత పొడుగ్గా ఉన్నాయి? అసలు అతని మొహం చూడు ఎంత భయంకరంగా ఉందో. ఏమిటలా గుసగుసలాడుకుంటూ చెవులు కొరికేసుకుంటున్నారు? ఇది అసలైన ముక్కే, నా ముక్కే. ఇప్పుడు మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? ముక్కును మోస్తున్నది మీరు కాదు కదా. మీరు అలా కోపగించుకోకండి. మనుషులన్నాక మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉండడమే వాళ్ళ పని. కాసేపు మీరు నా బాబుని నిద్ర పెట్టడానికి సాయం చేస్తారా? ఎందుకు సాయం చేయం? మనుషులకి మనుషులే కదా సాయం చేయాలి. ఏం పతులు? అవునవును, కరెక్ట్ గానే చెప్పారు. నేను ఇప్పుడే వస్తాను. ఏమిటి మీరు చేస్తున్న పని? మా బాబు నిద్ర లేచిపోతాడు. ఏ పిల్లలారా, వదలండి నా ముక్కుని, వదలండి. మీకే చెప్పేది. ఉఫ్, ఆడుకోనివ్వండి వాళ్ళని. మీ సొమ్మేం పోతుంది? ముక్కేమైనా ఊడొస్తుందా ఏంటి? డాక్టర్ జట్కా. లకాయిత్తు, ఇంత పొడుగు పొడుగు ముక్కులున్నాయంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ మీరు సంతోషంగా సమాజ సేవ చేస్తున్నారా? బాగుంది. గసిటిరామ్, డాక్టర్ జట్కా గారు ఎప్పుడు వస్తారు? ఆయన ఈ రోజు సాయంత్రం రావాల్సింది, కానీ రేపు సాయంత్రం వస్తారట. నా 20 ఏళ్ల అనుభవం ఏం చెప్తోందంటే మనం రేపటిలోగా బోల్డ్ డబ్బులు సంపాదించొచ్చు అని. అదేలాగా? నోస్ ఫైట్ ఏర్పాటు చేద్దాం. మీరిద్దరూ ముక్కులతో ఫైట్ చేస్తే కత్తులతో ఫైట్ చేసినట్టు ఉంటుంది. నేను ఈ షోకి టికెట్లు పెడతాను. ఒప్పుకుందాంలే. ఈ ముక్కు వల్ల ఏదో ఒక లాభం ఉన్నా మనకు సరిపోతుంది. ఇలా అల్లరి పాలు అవ్వడం కంటే అదే నయం. నేను మీ ఇద్దరు పోస్టర్లు ఈ పురిపురి నగరం అంతా అంటించేస్తాను. రేపు సాయంత్రం మైదానానికి వచ్చేయండి. ఓకే? స్మైల్. ఏంటిది?
లగాయిత్తు అసలు ఏం జరిగింది? నేను టికెట్లన్నీ అమ్మేశానే. నోస్ ఫైట్ జరగకపోతే జనాలు మా అంతు చూస్తారు. మిత్రమా, మీ ముక్కులు మామూలుగా ఎలా మారిపోయాయి? పోస్టర్స్ లో అంతంత పెద్ద ముక్కులు వేశాం కదా. ఇదిగో ఈ మందును పీల్చాం, మా ముక్కులు వాటంతట అవే మామూలు అయిపోయాయి. కావాలంటే మీరు కూడా పీల్చండి, ఎంత బాగుంటుందో. లగాయిత్తు ఏంటి సీన్ ఇలా రివర్స్ అయిపోయింది? మా ముక్కులు ఎందుకు పెరిగాయి? అరే ఇది డాక్టర్ జట్కా గారిచ్చిన మందే. మా ప్రయత్నం లేకుండానే మా ముక్కులు వాటంతటవే తగ్గిపోయాయి. ఇది పతులు ఐడియానే. ఈ రోజు ఇక్కడ నోస్ ఫైట్ జరగకపోతే డబ్బులు రావు కదా. మా బదులుగా ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళి నోస్ ఫైట్ చేయండి. మమ్మీ, డాడీ నన్ను కాపాడు. నా వల్ల కావడం లేదు. నేను బాగా ఓయ్ మోటు బద్రు, మిమ్మల్ని మేము వదిలిపెట్టాం. మా సంగతి తర్వాత చూదురుగాని గాని ముందు నోస్ ఫైట్ చేయండి. రేపటికల్లా ముక్కు మామూలు అయిపోతుంది. కానీ రేపటి వరకు 4 నోస్ ఫైట్ షోలు బుక్ చేసి పెట్టేశాను. की जोड़ी